హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మనం చాట్ బటానీ తయారు చేసుకోబోతున్నామండి. చాలా ఈజీ ప్రాసెస్లో చాలా త్వరగా అయిపోతుందండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇలా చేసుకుంటే. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా ఒక కుక్కర్ని పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అందులో ఒక 4 ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి. చిన్నవైతే 4 ఉల్లిపాయలు, పెద్దవైతే 3 ఉల్లిపాయలు సరిపోతాయి. అలాగే 3 టమాటీలు కట్ చేసి వేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాల్సిన అవసరం లేదండి, పెద్దవైనా పర్లేదు, కుక్కర్లో కదా స్మాష్ అయిపోతాయి. ఇదిగోండి ఒక 8 అవర్స్ బఠానీలు నానబెట్టుకున్నాను. మీ దగ్గర ఏ బఠానీలు ఉంటే వేసుకోండి, పచ్చి బఠానీలైనా పర్లేదు. వీటిని ఈ ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఒకసారి ఆయిల్లోని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులోని మనం వాటర్ వేసుకుంటున్నామండి. ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మనము వీటిని మనం కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడకడానికి సరిపడా వాటర్ వేసుకోండి మీరు. అలాగే ఒక 6 విజిల్ వరకు ఉడికించుకోండి. పెద్ద మంటలోని 3 విజిల్స్, చిన్న మంట మీద 3 విజిల్స్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా ఉడుకుతుందండి. చూడండి, ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలి. అలా అయితే మనకి ఉడికిపోయినట్లేని మళ్ళీ మనం స్టవ్ ముట్టించేసుకొని అందులోని సాల్ట్ వేసుకున్నానండి 1 టేబుల్ స్పూన్. అలాగే కొత్తిమీర ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చాట్ మసాలా కూడా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. వీటన్నింటినీ కలిపేసి ఒక ఉడికొచ్చేంత వరకు ఉడికించుకొని ఆ మీద వాటర్ అంతా తీసేస్తున్నానండి. జ్యూస్ అంతా తీసేసి మనము పప్పు గుత్తితోని చక్కగా స్మాష్ చేసేసుకోవాలి. ఈ బఠానీలు మొత్తం స్మాష్ అయిపోకుండా సగం వరకు స్మాష్ చేసుకొని మళ్ళీ మనం ముందు తీసిన ఆ కర్రీ జ్యూస్ కూడా అందులో వేసేసి కలిపేసుకొని ఒక 1/2 చెక్క నిమ్మ చెక్కను కూడా వేసుకుంటున్నానండి. రసాన్ని వేసేసి ఒకసారి కలిపేసి 1 మినిట్ పొయ్యి మీద కుక్ చేసేసుకొని నేను ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, మనం సర్వింగ్ బౌల్స్లోకి సర్వ్ చేసుకోవడమేని. 1 కిలో బఠానీలకి మాకు 4గురికి సరిపోయిందండి చాట్ బఠానీ. చాలా టేస్టీగా ఉంది. ఇంకా నేను ఏ సాసులు ఏవి కలపలేదు. మనము ఇంట్లోనే హెల్తీగా చేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని సాసులు ఏం కలపలేదండి. పైన కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని మన ఇంట్లో ఏవి మిక్చర్లు అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. మిక్సర్ కానీ, సేవ్ కానీ, లేదంటే జంతికలు కానీ, పప్పు చెక్కలు కానీ ఏవైనా పైన వేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా ఉంటాయి.